ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్ ఇవాళ రైతులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పాస్ పుస్తకాలకు సంబంధించి రైతుల దగ్గర నుంచి కేవైసీ చేసుకోవడానికి ప్రతి నెల 9వ తేదీ వరకే అవకాశం కల్పిస్తున్నారు. ఒకవేళ 9వ తేదీ వచ్చిన తర్వాత ఈకేవైసీ కోసం వచ్చే రైతుల్ని అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. ఈకేవైసీ మళ్ళీ తీసుకొని కొత్త పాస్ పుస్తకాలు ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు. ఈ రూల్తో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అయితే అధికారులు 9వ తేదీ తర్వాత యాప్ పనిచేయడం లేదని చెప్తున్నారట. రైతులు ఈకేవైసీ ఎప్పుడు తీసుకుంటారు, పాస్ పుస్తకాలు ఎప్పుడు ఇస్తారని అడిగితే తమకు తెలియదంటున్నారు. ఇక రాష్ట్రంలో 4783 గ్రామాల్లో రీసర్వే పూర్తయిన చోట కొత్తగా రాజముద్రతో పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు మొత్తం 22.33 లక్షల పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అయితే ఈ బుక్స్లో తప్పులు దొర్లాయి. రైతుల పేర్లు, పొలం విస్తీర్ణం, మొబైల్ నంబర్లు, చనిపోయిన వారి పేర్లతో పాస్ పుస్తకాలు ప్రింట్ చేయించడం వంటివి చేశారు. రైతులు ఆ తప్పుల్ని సరిచేసి బుక్స్ పంపిణీ చేయాలని కోరారు. చంద్రబాబు కూడా తప్పుల్ని సరిచేయాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖ రీసర్వే పూర్తయిన చోట నియోజకవర్గంలో 2 గ్రామాల్లో తప్పులను సరిదిద్దాలని ఆయన ఆదేశించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.